మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక విధ్వంస వరద ఊహకందని విధంగా దూసుకొచ్చిన మున్నేరు ఖమ్మం ముంపు ప్రాంతాల వాసులను కోలుకోలేని దెబ్బతీసింది. నిద్ర లేచేసరికి తరుముకొచ్చిన వరద పుట్టెడు శోకాన్ని మిగిల్చింది. కొందరు ఇళ్లపైకి ఎక్కి సాయం కోసం ఆహాకారాలు చేశారు. మరికొందరు బంధువుల గృహాలు పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారు. మున్నేరు శాంతించిన తర్వాత స్వగృహాలకు చేరుకొని ఆనవాళ్లు కోల్పోయిన ఇల్లు రూపురేఖలు మారిన కాలనీలను చూసి కన్నీరు మున్నీరు అవుతున్నారు. కట్టుబట్టలతో రోడ్డున పడ్డామని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉంది. ఎటు చూసినా రోడ్లపై పొంగుతున్న వాగులు, బురద ముంచెత్తిన నివాసాలు, అనేక గ్రామాల్లో కుప్పకూలిన ఇల్లు, కట్టుబట్టలతో రోడ్లపైకి చేరిన బతుకులు, వరద నీటి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న బస్తీలు, కాలనీలు, పొలాల్లో మట్టి, ఇసుక మేటలు, ఛిద్రమైన రహదారులు, మృత్యువాత పడిన పశువులే కనిపిస్తున్నాయి. ఇక్కడ ఖమ్మం పట్టణాన్ని ముంచేసిన మున్నేరు చెరువులకు గండ్లు, తెగిన కాల్వలతో 3 జిల్లాలు కకావికలం, కుప్పకూలిన వందల ఇల్లు, తెగిన రహదారులు. వరద గుప్పట్లోనే ఖమ్మం, వరంగల్ జిల్లాలు. ఇక్కడ ఖమ్మం జిల్లాలో ముఖ్యంగా వర్షాల కారణంగా ఇక్కడ చెరువుల కట్టలు తెగి ఈ విధంగా గ్రామాలు ముంపుకి గురైనట్టుగా చూసుకోవచ్చు. అక్కడ ఖమ్మం మొత్తం ముంపుకు గురైనట్టుగా చూసుకోవచ్చు. అక్కడ ప్రజలంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టుగా మనం ఈ సందర్భంగా చూసుకోవచ్చు. భారీ వర్షాల వరదలతో ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలో జనజీవనం కకావికలమైంది. సుమారు 5,000 కోట్లకు పైగా నష్టం జరిగినట్లు ప్రభుత్వ ప్రాథమిక అంచనా. రహదారులు తెగిపోవడం, వంతెనలు, లో లెవెల్ కాజ్వేలు, జాతీయ రహదారుల విధ్వంసంతో తీవ్ర నష్టం వాటిల్లింది. నీటిపారుదల శాఖ పరిధిలో 196 చెరువులకు, ప్రాజెక్టుల కింద 64 కాలువలకు నష్టం వాటిల్లింది. వరద తగ్గిన చోట్ల అధికార యంత్రాంగం సేకరించిన విధంగా జాతీయ రహదారుల విధ్వంసం, తీవ్ర నష్టం వాటిల్లింది. నీటిపారుదల శాఖ పరిధిలో 196 చెరువులకు, ప్రాజెక్టుల కింద 64 కాలువలకు నష్టం వాటిల్లింది. వరద తగ్గిన చోట్ల అధికార యంత్రాంగం సేకరించిన వివరాలు ఈ విధంగా మనకి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం ములకలపల్లిలో భారీ వర్షాలకు ఆకేరు వాగుపై కొట్టుకుపోయిన హై లెవెల్ వంతెన ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలకు వారధిగా ఉన్న ఈ వంతెన పిల్లర్లపై ఉన్న స్లాబులు మొత్తం లేచి వరద ఉధృతికి కొంత దూరం కొట్టుకుపోయాయి. ఖమ్మం గ్రామీణ మండలం రాజీవ్ గృహకల్ప కాలనీలో వరద బాధితురాలని పరామర్శిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జాతీయ విపత్తుగా ప్రకటించండి. కేంద్రాన్ని కోరిన రేవంత్ విపత్తు పరిశీలనకు రావాలని ప్రధానికి విజ్ఞప్తి. ఖమ్మం సాయి గణేష్ నగర్లో వరద నీటికి కొట్టుకొచ్చిన వ్యర్థాలు. ఖమ్మం పద్మావతి నగర్లో సామాగ్రిని శుభ్రపరచుకుంటున్న వరద బాధితులు. ఈ విధంగా ఇక్కడ తెగిపోయిన వంతెనలు, ఇక్కడ మొత్తం ఫ్లైఓవర్ మొత్తం కొట్టుకుపోయినట్టుగా చూసుకోవచ్చు. రోడ్లన్నీ వర్షాల కారణంగా ఇక్కడ రోడ్లన్నీ కొట్టుకుపోయినాయి. ఇక్కడ చెరువుల కట్టలు తెగిపోయిన ఈ విధంగా ఇక్కడ నదులకు గండ్లు పడ్డాయి. ఈ విధంగా ఖమ్మం జిల్లా, వరంగల్ జిల్లాలో మొత్తం ముంపు గురైనట్టుగా చూసుకోవచ్చు. ఈ సందర్భంగా అక్కడి మంత్రులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మనం నిన్న ఖమ్మం వెళ్ళి పరామర్శించినట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ బాధితులకు 5 లక్షల పరిహారం, అదేవిధంగా ఇక్కడ మొత్తం మీద ఆయనకు ముంపుకు గురైన వాళ్లకు 10,000 రూపాయల చొప్పున అందించబోతున్నట్టుగా ఈ విధంగా ఇక్కడ సీఎం అందజేస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రభుత్వం తరఫున తాళ్లపూసపల్లి, మహబూబాబాద్ రైల్వే స్టేషన్ల మధ్య జరుగుతున్న ట్రాక్ పునరుద్ధరణ పనులు స్తంభించిన రైల్వే. కొనసాగుతున్న ఇంటి కన్నె కేసముద్రం ట్రాక్ పనులు పునరుద్ధరణకు మరో 2 రోజులు. 496 రైళ్ల రద్దు, 152 దారి మళ్లింపు. 3 రోజులుగా కురుస్తున్న వర్షాలు, వరదలతో రైల్వే శాఖకు తీవ్ర నష్టం వాటిల్లింది. వందల సంఖ్యలో రైళ్లు రద్దవడం, దారి మళ్లించి నడుపుతుండడంతో విధంగా రైల్వే ట్రాక్ కూడా కూలిపోయింది. ఇక్కడ మరమ్మతులు స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ రైల్వేలు కూడా ఇక్కడ స్తంభించినట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ వర్షాల కారణంగా రైలు పట్టాలు కూడా డ్యామేజ్కి గురైనట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ సాయానికి వెనకడం, మృతుల కుటుంబాలకు 5 లక్షల పరిహారం, బాధితులకు 10,000 తక్షణ సహాయం, పంట నష్టానికి ఎకరానికి 10,000 సాయం, పశువులు చనిపోతే 50,000. కృష్ణా జిల్లా ఖమ్మంలోనే ఎక్కువగా నష్టం, ప్రతిపక్షాలు బురద రాజకీయాలు చేయవద్దు. సూర్యాపేట, ఖమ్మం జిల్లాల పర్యటనలో సీఎం రేవంత్. భారీ వర్షాలతో 5,000 కోట్ల నష్టమని వెల్లడి. ఈ విధంగా అక్కడ పశువులు చనిపోతే 50,000 రూపాయలు అందిస్తున్నారు. అదేవిధంగా పంట నష్టానికి ఎకరానికి 10,000 సాయం. ఇక్కడ ఎవరైతే మృతుల కుటుంబాలు ఉన్నారో వాళ్ళకు 5 లక్షల కింద పరిహారం ఇస్తున్నారు. బాధితులకు 10,000 తక్షణ సహాయం అంటే ఈ విధంగా ఇక్కడ
వర్షాల కారణంగా ఎవరైతే మృత్యువాత చెందినారో ఆ కుటుంబాలకు 5 లక్షల సాయం, అదేవిధంగా నష్టపోయిన వారికి ఇక్కడ 10 లక్షల పరిహారం అందిస్తారు. ఇక్కడ పశువులు చనిపోతే 50,000 ఈ విధంగా ప్రభుత్వం తరపున అందజేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ ప్రతిపక్షాలు బురద రాజకీయం చేస్తున్నాయి అన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఇక్కడ ప్రధానికి కూడా మన సీఎం విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇక్కడ రాష్ట్రాన్ని ఆదుకోవాలన్నట్టుగా ఈ సందర్భంగా ఆయన కోరినట్టుగా చూసుకోవచ్చు. వరదతో నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బాధితులకు సాయం అందించేందుకు వెనకాడేది లేదని పేర్కొన్నారు. వరదల్లో 16 మంది చనిపోయారని, 10 వేల కోట్ల ఆస్తి, పంట నష్టం సంభవించిందని పేర్కొన్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం 5,438 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. బాధితులకు తక్షణ సహాయం కింద కుటుంబానికి 10,000 చొప్పున ఆర్థిక సహాయం చేయనున్నట్లు వెల్లడించారు. వరదల్లో మరణించిన బాధితులకు 5 లక్షల చొప్పున పరిహారం, రాష్ట్రంలో జరిగిన పంట నష్టానికి ఎకరానికి 10,000 చొప్పున పరిహారం ఇస్తామని తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలు నమోదు చేయాలన్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం వద్ద అరికెవాగుపై హైలెవెల్ వంతెన వద్ద కోతకు గురైన 365 జాతీయ రహదారి. నిజంగా ఇక్కడ వర్షాల కారణంగా మొత్తం ఎక్కడికక్కడ జాతీయ రహదారులు, ఇక్కడ జిల్లాలు కూడా గ్రామాలన్నీ ముంపుకు గురైనట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ వర్షాలు ఎక్కువగా ఖమ్మం జిల్లా ముంపుకు గురైంది ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో అని మనం చూసుకోవచ్చు. దానికి సంబంధించి సీఎం సందర్శించి అక్కడ పరిస్థితులను తెలుసుకున్నట్టుగా చూసుకోవచ్చు. దానికి సంబంధించి బాధితులకు పరిహారం అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. సూపర్ షటిల్ బ్యాడ్మింటన్లో నితేష్కు స్వర్ణం, సుహాస్, తులసీమతిలకు రజతం. పారిస్ పారాలింపిక్స్లో వరుసగా 4వ రోజు భారత్ ఖాతాలో పతకాలు చేరాయి. సోమవారం బ్యాడ్మింటన్లోనే ఓ స్వర్ణం సహా 4 పతకాలు సాధించారు భారత క్రీడాకారులు. పురుషుల సింగిల్స్ SL3 విభాగంలో నితేష్ కుమార్ పసిడి గెలవగా, SL4లో సుహాస్ యతిరాజ్ రజతం దక్కించుకున్నాడు. SU5 మహిళల సింగిల్స్లో తులసీమతి మురుగేషన్ రజతం సాధించగా, మనీషా రామ్దాస్ కాంస్యం నెగ్గింది. డిస్కస్ త్రోలో యోగేష్ కతునియా రజతం కైవసం చేసుకున్నాడు. ఆర్చరీ మిక్స్డ్ డబుల్స్లో శీతల్ దేవి, రాకేష్ కుమార్ జోడీ కాంస్యం నెగ్గింది. ఈ విధంగా పారిస్లో జరుగుతున్న పారాలింపిక్స్లో మనకు ఇండియాకు చెందిన వివిధ క్రీడాకారులు ఇక విధంగా పథకాలు సాధించినట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ సూపర్ షటిల్ అని నితీష్ కుమార్, బ్యాడ్మింటన్లో నితీష్కు స్వర్ణం, సుహాస్ తులసీమతిలకు రజతం పథకాలు, మరికొన్ని పథకాలు అందినట్టుగా చూసుకోవచ్చు మన భారత క్రీడాకారులకు. సేద్యానికి చేయూత 14,235 కోట్లతో 7 కార్యక్రమాలకు కేంద్ర కేబినెట్ సమ్మతి. రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యం. 26,000 కోట్లతో ఏరో ఇంజన్ల కొనుగోలు. ముంబై ఇందౌర్ మధ్య కొత్త రైలు మార్గం నిర్మాణానికి ఆమోదం. రైతుల స్థితిగతులను, ఆదాయాన్ని మెరుగుపరచడానికి 14,235 కోట్లతో 7 కొత్త పథకాలు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశం దీనికి ఆమోదముద్ర వేసింది. రైతుల జీవనోపాధిలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు ఇక్కడ సేద్యానికి చేత ఇక్కడ విధంగా ఇక్కడ రైతుల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యం. కేంద్ర ప్రభుత్వం మరికొన్ని జాబితా కేంద్ర కేబినెట్ 7 కోట్లతో 14,235 కోట్లతో 7 కార్యక్రమాలకు కేంద్ర మంత్రివర్గం ఇక్కడ విధంగా ఇక్కడ మరొక నిర్ణయం తీసుకున్నట్టుగా చూసుకోవచ్చు. రైతులకు సంబంధించి రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా ఈ విధంగా క్యాబినెట్లో కొన్ని 14,000 కోట్లు మంజూరు చేసినట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ వివిధ పనులకు చేసే ఖర్చు కోట్లలో. డిజిటల్ అగ్రి మిషన్ 2,817, సాగులో శాస్త్రీయ విధానాలు 3,979, వ్యవసాయ విద్య యాజమాన్య విధానాలను బలోపేతం 2,291, పాడిలో ఉత్పాదకత పెంపు 1,702, ఉద్యాన పంటల్లో సుస్థిరత 1,129, కృషి విజ్ఞాన కేంద్రాల బలోపేతం 1,202, వ్యవసాయ రంగ సహజ వనరుల సంరక్షణ 1,115. ఈ విధంగా వ్యవసాయానికి సంబంధించి అనుబంధ పరిశ్రమలకు సంబంధించి ఇక్కడ కోట్లలో బడ్జెట్ కేటాయించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఈ విధంగా దాన్ని రాష్ట్రాలకు అన్వయించే విధంగా చర్యలు తీసుకుంటే ప్రయత్నం చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ కేంద్ర కేబినెట్లో రైతులకు సంబంధించి ఇక్కడ చర్చించినట్టుగా చూసుకోవచ్చు. ముఖ్యంగా ఇది సంగతి. ముందు మొబైల్కి కాస్త ఛార్జింగ్ కావాలి సార్ మాకిరెడ్డి. ఇక్కడ వరదల్లో మునిగిపోయిన కారణంగా ఇక్కడ మొబైల్ కోసం వెతుకుతున్నట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ జనాలు ఫోన్ గురించి ఆలోచిస్తున్న ముందుగా అన్నట్టుగా ఇక్కడ మాకిరెడ్డి ఇది సంగతిలో ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.